తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంపై సందిగ్ధత కొనసాగుతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కేబినెట్ భేటీకి ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతిని కోరింది. ఈసీ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ అనుమతి కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. కేబినెట్ భేటీకి ఈసీ అనుమతించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద పెండింగ్లో ఉన్న అంశాలు, రాష్ట్రానికి ఆదాయ వనరులు, ధాన్యం కొనుగోళ్లు, రైతు రుణమాఫీ తదితర అంశాలపై ఈరోజు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో చర్చించాలని భావించారు. దాదాపు 3 నెలల తర్వాత తెలంగాణ కేబినెట్ భేటీ అవుతుంది. మార్చిలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని కోరారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. కాగా ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుంచి ఇంకా అనుమతి రాలేదు. దీంతో కేబినెట్ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కేబినెట్ నిర్వహణపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో ఈసీ నుంచి అనుమతి వస్తుందా రాదా అనేది తెలియడం లేదు. పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అయితే 2 రోజుల క్రితమే ఎన్నికల సంఘానికి తెలంగాణ కేబినెట్ నిర్వహించుకుంటాం, దీనికి సంబంధించి అనుమతించాల్సిందిగా కోరుతూ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాయడం జరిగింది. జూన్ 6 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఇప్పటికే ఎన్నికలు ముగిసిపోయాయి, కానీ పోలింగ్ తర్వాత కూడా అంటే ఏదైతే రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఇక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ కేబినెట్ సమావేశం నిర్వహించుకునేందుకు ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరడం జరిగింది. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. మరోవైపు ఏదైతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమగ్రంగా చర్చించాలి. దాదాపు ఎన్నికల ముందు కేబినెట్ సమావేశం జరిగింది. 3 నెలల గ్యాప్ తర్వాత ఈరోజు మంత్రులతో ముఖ్యమంత్రి ఒక సమావేశం నిర్వహించాలని చెప్పి భావించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరుతూ కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించి కూడా అంటే ఒకవేళ ఎన్నికల సంఘం అనుమతిస్తే కేబినెట్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే ఒకవేళ ఎన్నికల సంఘం అనుమతించకపోయినా కానీ అందుబాటులో ఉన్నటువంటి మంత్రులందరితో కూడా ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించి కాదా సందిగ్ధత కూడా నెలకొంది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నుండి ఎలాంటి నిర్ణయం రాలేదు. మొదటగా సాయంత్రం 4 గంటలకి సమావేశం నిర్వహించాలని చెప్పి భావించారు. అయితే ఇప్పటి వరకు కూడా అఫీషియల్ గా ఇటు సీఈఓ నుండి కూడా ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఒక సందిగ్ధత అయితే నెలకొంది. అయితే ఈ రోజు సమావేశంలో ప్రధానంగా గత 3 నెలలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపై ప్రధానంగా మంత్రులు చర్చించబోతున్నారు. ఇందుకు సంబంధించి అంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వర్షాలు, అకాల వర్షాల వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో ధాన్యం తడిసిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ధాన్యం కొనుగోలులో వేగవంతం చేసి వర్షాకాలానికి ముందుగానే పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా దీనిపైన ఒక ఈ జరిగేటువంటి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మరోవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తాం, ఆగస్టు 15 డెడ్ లైన్ అని చెప్పి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి కూడా అధికారులకు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అందుకు సంబంధించి ఆ రుణమాఫీ పథకాన్ని అమలు చేసేందుకు ఏదైతే లోన్స్ మనం తీసుకోవాలి, దానికి సంబంధించిన కార్యాచరణ ఏదైతే ఉంటుందో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పి ఇప్పటికే అధికారులకు సూచించారు. దానిపైన కూడా సహచార మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంటుంది. ఇక మరోవైపు ఏదైతే జూన్ 2 నాటికి తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే పునర్విభజన సందర్భంగా ఏదైతే సమస్యలు పెండింగ్ లో ఉన్నాయో, 10 ఏళ్ల లోపు కూడా ఇంకా పరిష్కారం కానటువంటి సమస్యలు ఉన్నాయో వాటిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు కొత్త విద్యా సంవత్సరం జూన్ నుండి ప్రారంభం కాబోతోంది. ఈ జూన్ నుండి ప్రారంభం కాబోయేటువంటి విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠ్య పుస్తకాలు, పిల్లలకు యూనిఫామ్లు, అలాగే ఏదైతే విద్యా విధానాన్ని కూడా ప్రకటిస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త విద్యా విధానం పైన కూడా ఏదైతే
రాష్ట్రంలో వివిధ పాఠశాలల పరిస్థితి అనేది ఒక విద్యా విధానం పైన కూడా ఒక ఈ చర్చ అనేది ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఏదైతే నీటిపారుదల శాఖకు సంబంధించి చూసుకుంటే ఇటు అన్నారం మేడిగడ్డకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపుగా ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక మధ్యంతర నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏంటి రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టులపైన అనే దానిపైన కూడా మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే మొదట కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఇప్పటివరకు ఎన్నికల సంఘం నుండి మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఒకవేళ క్లారిటీ రాకుంటే మాత్రం అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రానున్నది వర్షాకాలం. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి ఏవైతే చర్యలు ఉంటాయో వాటన్నిటికి సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్త పథకాలను ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండదు. ఏదైతే రన్నింగ్ స్కీమ్స్ ఉన్నాయో వాటిని మాత్రం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే మాత్రం అప్పుడు ఉన్న పలంగా కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో కేబినెట్ సమావేశం ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. మరోవైపు అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కూడా ముఖ్యమంత్రి సమావేశం అవుతారని మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ.